ఇంకా మీ ప్లేస్‌మెంట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండే? సో, గుడ్ టు హియర్ దట్ యూ క్రాక్డ్ 2 కంపెనీస్ ఫ్రమ్ అకియో జాబ్. సో, ప్లేస్‌మెంట్ స్ట్రాటజీ ఎట్లుండే? అంటే ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు మీరు ఏ ప్లాట్‌ఫామ్స్‌లో కోడ్ చేసేవాళ్ళు? లైక్ అంటే అంటే ఇప్పుడంటే ఎక్జాబ్కి ప్లాట్ఫామ్లో కోడింగ్ అసైన్మెంట్స్ గట్టా ఎక్కువ ఉంటున్నాయి. అప్పట్లో ఉండి అంటే మా బ్యాచ్తోనే ఆల్మోస్ట్ స్టార్ట్ అయినట్టు ఉన్నాయి అప్పుడు. నార్మల్గా ఎక్జాబ్ పోర్టల్లోనే చేసేవాడిని. తర్వాత హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ సక్సెస్ స్టోరీ ఎట్ అకియో జాబ్. సో టుడే మనతో పాటు అనురాగ్ ఉన్నారు. సో అనురాగ్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్కింగ్ యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎట్ డిఫైన్ ఎడ్జ్ అండ్ పాస్ట్లీ లైక్ మనతో పాటు ఇక్కడ అకియో జాబ్ లో ట్రైన్ అయ్యాడు అండ్ దెన్ లేటర్ హీ గాట్ ప్లేస్డ్ ఇన్ టు డిఫైన్ ఎడ్జ్. సో టు గెట్ టు నో మోర్ అబౌట్ అనురాగ్, లెట్స్ గెట్ స్టార్టెడ్. అనురాగ్, why don't you introduce yourself with our audience? నా పేరు అనురాగ్. నేను 2016లో బీటెక్ ఎలక్ట్రికల్లో పాస్ అవుట్ అయ్యాను. తర్వాత నేను కోర్లో జాబ్ చేసేవాడిని ఒక 3 years. ఓకే. తర్వాత కోర్ ఇన్ ద సెన్స్ ఎలక్ట్రికల్లోనే జాబ్ చేసేవాడిని. టాటా రిఫ్రాక్టరీస్ లిమిటెడ్ అని అక్కడ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ గట్టా చేసేవాడిని. తర్వాత అక్కడ 3 years పనిచేసిన తర్వాత నేను జాబ్ మానేసి ఐఏఎస్ ప్రిపేర్ అయ్యా. అక్కడ 1 year ప్రిపేర్ అయిన తర్వాత కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ గట్టా వచ్చాయి. ఇంకా అది డ్రాప్ అయిపోయి మా ఫ్రెండ్స్ కొంతమంది సజెస్ట్ చేశారు. అంటే ఆల్రెడీ డెవలపర్స్ ఉండేవారు వాళ్ళు సజెస్ట్ చేశారు, ఇలాగా అంటే డెవలప్మెంట్ బాగుంటుంది, మంచి ప్యాకేజెస్ ఉంటాయి అవన్నీ. అయితే ఫస్ట్ వాళ్ళ హెల్ప్తో నేను ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశా, కానీ ప్రాపర్ స్ట్రక్చర్ అయితే దొరకలేదు. అప్పుడు నాకు అకియో జాబ్ గురించి విన్నా నేను. సో దిస్ ఇస్ ఆల్ ఇన్ 2019 if I'm not wrong. 2020. ఓకే, అప్పటికి మీరు జాబ్ మానేశారు. ఓకే. 2019 జాబ్ మానేశాను నేను. 1 year ఐఏఎస్ ప్రిపేర్ అయ్యా. తర్వాత హెల్త్ ప్రాబ్లం వచ్చింది. తర్వాత ఇంకా సాఫ్ట్వేర్కి వద్దామని ఫిక్స్ అయ్యా. తర్వాత నేను నెతుకుతుంటే అకియో జాబ్ గురించి తెలిసింది నాకు. అప్పుడైతే అంటే పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ ఉంది. అక్కడ నేను ఫస్ట్ నార్మల్ ఒక 10 videos ఇచ్చారు వాళ్ళు. ఆ వీడియోస్ వినేసిన తర్వాత ఒక నార్మల్ డిఎస్ఏ టెస్ట్ లాగా చిన్నది అయింది, 2 questions. దాని తర్వాత ఒక నార్మల్ ఇంటర్వ్యూ లాగా అయింది. అది అయిపోయిన తర్వాత మా బ్యాచ్ స్టార్ట్ అయింది. 2020 డిసెంబర్లో స్టార్ట్ అయింది. కోవిడ్ టైం 2020. అక్కడ నాకు అప్పుడంటే స్ట్రక్చర్ వేరేగా ఉండేది. అంటే ఫస్ట్ డిఎస్ఏ ఒక 3 months అయింది. 3 months అయిన తర్వాత నాకు ఏప్రిల్లో జాబ్ వచ్చింది ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా. ఓకే, నైస్. ఏ కంపెనీలో వచ్చింది? ప్రోవోకిల్ అనేసి పూణేలోనే వచ్చింది. ప్రోవోకిల్, ఓకే. దాని తర్వాత అంటే ఇక్కడ అకియో జాబ్లో ఫ్రంట్ ఎండ్ తర్వాత మళ్ళీ బ్యాక్ ఎండ్ కూడా నేర్పుతా అన్నారు. ఓకే. నేను వీళ్ళతో కంటిన్యూ చేశా. నేను అక్టోబర్ వరకు వీళ్ళతో బ్యాక్ ఎండ్ కూడా నేర్చుకున్నా. తర్వాత ఇంకో కంపెనీ స్విచ్ అయ్యా, డిఫైన్ ఎడ్జ్ అనేసి పూణేలోనే ఫుల్ స్టాక్ డెవలపర్గా, జావా ఫుల్ స్టాక్ డెవలపర్గా. రైట్. సో మీరు ఫస్ట్ అంటే ఫ్రంట్ ఎండ్ పార్ట్ అయిపోయాక ఫ్రంట్ ఎండ్ జాబ్ ఒకటి క్రాక్ చేశారు. అండ్ ఆఫ్టర్ దట్ దాంట్లో వర్క్ చేస్తూనే ప్యారలల్ గా బ్యాక్ ఎండ్ నేర్చుకున్నారు. బ్యాక్ ఎండ్ కూడా నేర్చుకున్నాను. అండ్ దెన్ బ్యాక్ ఎండ్ అయ్యాక దెన్ యూ షిఫ్టెడ్ ఇంటూ డిఫైన్ ఎడ్జ్. జావా ఫుల్ స్టాక్ డెవలపర్. ఓకే, గ్రేట్. సో ఈ గ్యాప్ ఎంత ఉండే యాక్చువల్? అంటే మీరు ఫ్రంట్ ఎండ్ అయిపోయి ఆ ఫస్ట్ కంపెనీలో జాయిన్ అయ్యాక మళ్ళీ అంటే స్విచ్ కొంచెం ఎర్లీగా అనిపించింది? అర్లీ స్విచ్ కొట్టా. అంటే నాకు బ్యాక్ ఎండ్లో ఇంట్రెస్ట్ ఉండేది. ఓకే. అందుకే ఇంకా ఫుల్ స్టాక్గా స్విచ్ కొట్టా. ఓకే, ఆ గ్యాప్ ఎంత ఉండే? 6 ఇఫ్ యూ కెన్ షేర్. నేను అక్కడ ఏప్రిల్లో జాయిన్ అయ్యా, మళ్ళీ తర్వాత ఇక్కడ నవంబర్లో స్విచ్ కొట్టా. ఓకే, గ్రేట్.
టోటల్గా గ్యాప్ అంటే నేను 2016 బీటెక్ పాస్ అవుట్ కాబట్టి నాకు ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ అంటే మీరు ఫ్రంట్ ఎండ్ జాబ్ జాయిన్ అయ్యాక మళ్ళీ బ్యాక్ ఎండ్ నేర్చుకుంటూ ప్యారలల్ గా ఆ ఫస్ట్ కంపెనీ నుండి సెకండ్ కంపెనీ ట్రాన్సిషన్ అయింది కదా, ఆ టైం గురించి అడుగుతాను. ఓకే, సో మీరు అంటే ఓవరాల్గా ఇప్పుడు కరెంట్లీ జావా ఫుల్ స్టాక్ మీద వర్క్ చేస్తున్నారు, రైట్? ఎస్ ఎస్. ఓకే, సో మళ్ళీ మీకు ఇప్పుడు డిఎస్ఏ జర్నీ ఎట్లా ఉండే? అంటే మీరు అక్యూజాబ్లో ఎన్రోల్ అయ్యాక స్టార్ట్ చేశారా కోడింగ్, లేకపోతే అంతకుముందు మీకు ఆల్రెడీ ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఉండేనా? అంటే నాకు అక్యూజాబ్ జాయిన్ అవ్వకముందు అయితే నాకు అసలు డిఎస్ఏ ఎక్స్పీరియన్స్ లేదు, నాకు అసలు కోడింగ్ నాలెడ్జ్ కూడా లేదు. అంటే నేను ఫుల్లీ ఎలక్ట్రికల్ బీటెక్ కాబట్టి నాకు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా లేదు. అంటే వేరియబుల్ డిక్లేర్ చేయడం కానీ అవంటూ కూడా తెలియదు, బేసిక్స్ కూడా తెలియకపోయిందా? ఓకే, బేసిక్ కూడా తెలియదు. సో ఇక్కడ అక్యూజాబ్లో మేజర్గా మీరేమేమి నేర్చుకున్నారంటే ఫ్రంట్ ఎండ్, అపార్ట్ ఫ్రమ్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ డిఎస్ఏ కూడా నేర్చుకుని ఉండేనా? లేకపోతే డిఎస్ఏ ఫస్ట్ డిఎస్ఏ నేర్చుకున్నా 3-4 months, తర్వాత ఫ్రంట్ ఎండ్, ఓకే, తర్వాత స్ప్రింగ్ బూట్ నేర్చుకున్నాను బ్యాక్ ఎండ్. సో మరి నాకు ఒక క్వశ్చన్ ఉంది ఇక్కడ. మీరు డిఎస్ఏ స్టార్ట్ చేసినప్పుడు ఏ లాంగ్వేజ్లో చేశారు? అంటే సో జావా యూ స్టార్టెడ్ ప్యారలీ, అంటే బిగినింగ్ ఫ్రంట్ ఎండ్ నుండి స్టార్ట్ చేసినప్పుడే జావాలో కూడా స్టార్ట్ చేసి ప్యారలల్ వెళ్ళారా? ఫస్ట్ జావా డిఎస్ఏ చేసేవాడిని ఒక 3-4 months, తర్వాత HTML CSS జావా స్క్రిప్ట్ స్టార్ట్ అయింది, రియాక్ట్ స్టార్ట్ అయిన వెంటనే నాకు జాబ్ వచ్చింది. ఇంకా మీ ప్లేస్మెంట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండే? సో గుడ్ టు హియర్ దట్ యూ క్రాక్ 2 companies ఫ్రమ్ అక్యూజాబ్. సో ప్లేస్మెంట్ స్ట్రాటజీ ఎట్లుండే? అంటే ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు మీరు ఏ ప్లాట్ఫామ్స్లో కోడ్ చేసేవాళ్ళు? అంటే ఇప్పుడంటే అక్యూజాబ్కి ప్లాట్ఫామ్లో కోడింగ్ అసైన్మెంట్స్ గట్టా ఎక్కువ ఉంటున్నాయి. అప్పట్లో ఉండి అంటే మా బ్యాచ్తోనే ఆల్మోస్ట్ స్టార్ట్ అయినట్టు ఉన్నాయి. అప్పుడు నార్మల్గా అక్యూజాబ్ పోర్టల్లోనే చేసేవాడిని, తర్వాత లీడ్ కోడ్ GFG అవన్నీ చేసేవాడిని. కానీ నాకు డిఎస్ఏ ఇంటర్వ్యూస్ నేను కూర్చోలేదు, నేను డైరెక్ట్గా ఫ్రంట్ ఎండ్ ఇంటర్వ్యూసే కూర్చుండిపోయా, అంటే డెవలప్మెంట్ సైడ్ వెళ్ళడానికి. ఓకే, నైస్. సో మీరు అక్యూజాబ్లో అయిపోయాక ఇప్పుడు ఎలా ఉంది లైఫ్? మీరు ముందైతే ఖచ్చితంగా యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యాక అది వర్కౌట్ అవ్వలేదు, మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చాయని చెప్పారు కదా. సో ఇప్పుడు జాయిన్ అయ్యాక, అంటే మన అక్యూజాబ్ నుండి లీవ్ అయ్యాక ఎప్పుడైతే ప్లేస్ అయ్యారో దాని తర్వాతకి లైఫ్ ఎట్లా ఉంది? అంటే యాజ్ ఎ డెవలపర్ డైలీ వర్క్ ఎట్లుంది? అంటే మీ జస్ట్ లాస్ట్ 2 companiesలో మీరు వర్క్ చేసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే ఇక్కడ కొంచెం రియల్ టైంలో నేర్పుతారు, అంటే నేర్పిన ట్యూటర్స్ కూడా అందరూ వర్కింగ్ ప్రొఫెషనల్స్, అంటే పెద్ద కంపెనీస్లో. అంటే నాకెవరైతే చెప్పారో అతను మింత్రాలో పనిచేసేవారు, అలాగే అందరూ గూగుల్, మింత్రా, మైక్రోసాఫ్ట్ వాటిల్లో పనిచేసిన వాళ్ళు ఉంటారు టీచర్స్. ఇంకా రియల్ టైమ్గా చెప్తారు, అంటే ఎలాగైతే కంపెనీస్లో యూస్ చేస్తారు. ప్రాజెక్ట్స్ కూడా బాగుంటాయి వాళ్ళు చేయించినవి. అంటే నార్మల్గా మనకి జనరల్గా యూట్యూబ్లో దొరికిన ప్రాజెక్ట్స్ కంటే బాగుంటాయి. ఓకే, నైస్. సో నైస్ టు సీ యూ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎందుకంటే ఆఫ్టర్ లాట్ ఆఫ్ స్ట్రగుల్, అంటే చాలా కష్టం ఉంటుంది కదా, మీరు ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్లో 3 ఏళ్ళు పనిచేసి తర్వాతకి యూపీఎస్సీ సైడ్ వెళ్ళి ఇంత దూరం రావడం చాలా గ్రేట్ టు హియర్ దట్. అండ్ బయట ఎలాగా గ్యాప్ ఉండి గట్ట అయితే ప్లేస్ అవ్వడం చాలా కష్టం, అక్యూజాబ్ వల్ల అది ఈజీ అయింది. ఓ నైస్, గుడ్ టు హియర్ దట్. ఓకే, సో ఒక ఫ్రెషర్కి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? అంటే ఒక ఫ్రెషర్ ఇప్పుడు బీటెక్ చదువుతున్నాడు అని అనుకోండి, వాడు అసలు కోడింగ్ స్టార్ట్ చేయలేదు, బీటెక్ స్టూడెంట్, అండ్ దెన్ హీ ఆర్ షీ వాంట్స్ టు పర్స్యూ కెరీర్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సో వాళ్ళకి మీరు ఇచ్చే కెరీర్ అడ్వైజెస్ ఏంటి? అంటే సాఫ్ట్వేర్లో అంటే ఎవరైనా రావచ్చు, అంటే నార్మల్గా అక్యూజాబ్ వాళ్ళు బేసిక్ నుంచి నేర్పుతారు, వాళ్ళకి ముందు నుంచి వచ్చినా కూడా అందరికీ ఈక్వల్గా నేర్పుతారు. అంటే బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తారు, ఇంకా డైలీ అసైన్మెంట్స్ ఉంటాయి, వీక్లీ మాక్ టెస్ట్స్ ఉంటాయి. దాని తర్వాత ఒకసారి
ఒక్కో పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత అంటే డిఎస్ఏ కంప్లీట్ అయిన తర్వాత డిఎస్ఏ మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చుకోవచ్చు మనం. ఫ్రంట్ ఎండ్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్రంట్ ఎండ్ మార్క్స్ ఇచ్చుకోవచ్చు. అంటే కొంచెం హార్డ్ వర్క్ చేస్తే చాలు, మిగతా అంతా జాబ్ వాళ్ళు పాత్ స్ట్రక్చర్ అని చూపించేస్తారు. ఓకే ఓకే, నైస్, యా, గుడ్ టు హ్యావ్ యూ హియర్. థ్యాంక్ యూ అనురాగ్ ఫర్ జాయినింగ్ and giving valuable tips to the audience. I wish you all the best in your future. Yeah, bye. Thank you, sir.